అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ భావన క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టేసింది. జీతం 60,000. తన ఆనందానికి అవధులు లేవు. ఎగిరి గంతేస్తూ వచ్చి తల్లిదండ్రులకు చెప్పింది. మోహన్ కూతురు తెచ్చిన శుభవార్త వల్ల ఒంటి మీద గుడ్డ నిలవడం లేదు. నా కూతురికి తప్ప ఇంకెవరికి వస్తుందిలే అంటూ వయ్యారాలు పోయింది భావన తల్లి గీత. ముగ్గురు 3 ఫోన్లు తీసుకుని 3 గదుల్లోకి పోయారు. కంటిన్యూస్గా అందరికీ ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఈ హడావుడి అంటూ అర్థం కాలేదు పక్క గదిలోనే ఉన్న మోహన్ తల్లి పార్వతమ్మకి. మర్నాడు ఆదివారం కావడం వల్ల ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచారు పార్టీకి. అదే అపార్ట్మెంట్లో ఉన్న ఇంకో 4 కుటుంబాలను కూడా పిలిచారు ఆ దంపతులు. ఇంట్లో కొన్ని, బయట కొన్ని ఫుడ్ ఆర్డర్ చేశారు. ఇల్లంతా కొద్దిపాటి సందడి కనపడింది. ఆ ఊర్లోనే ఉంటున్నాడు కదా అని మోహన్ తన మేనమామ అనిల్ని కూడా పిలిచాడు. అంతకుముందే అనిల్, వర్ధనీలు అక్క పార్వతమ్మని చూద్దామని అనుకుంటూ ఉండగా ఈ శుభవార్త వినడంతో 2 కలిసి వస్తాయని ఇద్దరూ బయలుదేరారు. పార్వతమ్మకి స్నానం చేయించి టిఫిన్ పెట్టి అప్పుడే మందులు ఇచ్చింది పని మనిషి లక్ష్మి. ఇంట్లో జరిగే హడావుడి ఏంటో తెలియక నెమ్మదిగా లక్ష్మిని అడిగింది. తాను సమాధానం ఇచ్చేలోగా లక్ష్మి అంటూ వంటింట్లో నుండి గీత పిలుపుతో ఒక్క ఉదుటిన పరిగెత్తింది వంటింట్లోకి. ఇంతలో అక్క అనే పిలుపుతో గుమ్మం కేసి చూసింది పార్వతమ్మ. ఎదురుగా ఉన్న తమ్ముణ్ణి, మరదల్ని చూసేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్కని అలా చూసేసరికి అనిల్కి, వర్ధనికి కూడా కన్నీళ్లు ఆగలేదు. కుశల ప్రశ్నలు వేశాక నెమ్మదిగా అనిల్ చెవిని దగ్గరికి లాగి, ఈరోజు ఇక్కడ ఏదో హడావుడిగా ఉంది, ఏంట్రా అని అడిగింది పార్వతమ్మ. ఆవిడ నెమ్మదిగా అడిగేటప్పటికే వాళ్ళ కళ్ళల్లో ఆశ్చర్యం, మొహంలో ప్రశ్నార్థకం కనిపించాయి. ఇంతలో వర్ధని, ఏంటి వదిన గారు, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదా, ఎవరూ చెప్పలేదా అని అడిగేసరికి పార్వతమ్మ లేదు అంటూ తల ఆడించింది. మన భావనకి పెద్ద ఉద్యోగం వచ్చింది, జీతం 60,000 అనేసరికి పార్వతమ్మ ముఖంలో 1000 కాంతులు వెదజిల్లాయి. తన మనవరాలు చెప్పలేదన్న బాధ ఇసుమంత కూడా లేదు ఆమె ముఖంలో. ఆ ఇంట్లో జరిగే వింత పరిస్థితులన్నీ అర్థమయ్యాయి అనిల్కి. వీటన్నిటినీ సరిదిద్దాలి అని అనుకున్నాడు. భావనని పిలిచాడు అనిల్. ఏంటి, నీకు ఉద్యోగం వచ్చినట్టు నానమ్మకి చెప్పలేదా అనేసరికి భావన తల అడ్డంగా ఆడించింది. ఇంతలో అక్కడున్న వాతావరణం ఏంటో అర్థం కాక గీతామోహన్లు ఏంటి, ఏమైంది అని ఒకేసారి అడిగేసరికి భావన తనని ఏదో అనేశారు అన్నట్టుగా ముఖం అదోలా పెట్టి, బామ్మకి నేను జాబ్ వచ్చినట్టు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నారు అంకుల్ అనేసరికి గీతకి చుర్రుమంది. ఎక్కడో మొదలెట్టారా, కాస్తంత సంతోషంగా ఉంటే చాలు, ఎక్కడ లేని ఆరాలు, కంప్లైంట్లు వచ్చేస్తాయి మన ఇంట్లో అనేసరికి మోహన్ కూడా, ఏంటమ్మా ఇంత చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చెయ్యాలా అని వంతపాడేసరికి పార్వతమ్మ కళ్ళల్లో నీళ్లు సుడులు ప్రవాహంలో బయటికి వచ్చేశాయి. శుభమా అని ఇంట్లో ఏదో జరుగుతుంటే మీరు ఇలా శోకదండాలు పెట్టడం ఏం బాలేదత్తయ్యా అని మూతి 3 వంకర్లు తిప్పేసరికి అనిల్ మనసు చివుక్కుమంది. అనవసరంగా అక్కని బాధ పెట్టాను అని. సరేలే, ఏదో చిన్న విషయమేగా, వదిలేయండి అని వర్ధని మాటతో ఆ గదిలో నుండి అంతా బయటికి వెళ్ళిపోయారు. వర్ధని ప్లేట్లో కొంచెం అక్కడున్నవన్నీ పెట్టి పార్వతమ్మకి ప్రేమతో తినిపించింది. విందు అయ్యాక అక్కకి బాయ్ చెప్పి అనిల్, వర్ధనీలు వచ్చేశారు. కానీ అనిల్ మనసు అక్క చుట్టూతానే తిరుగుతోంది. కాఫీ అన్న వర్ధని పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. ఏంటండి, వదిన గారు ఎంత మంచిగా సంతోషంగా ఉండేవారు, ఇప్పుడేంటి ఇలా అంది వర్ధని. నేను అదే ఆలోచిస్తున్నానే, నీకు తెలీదు మా అక్క ఎంత కష్టపడి పెంచిందో నన్ను, మోహన్ని. అప్పుడు మోహన్ చాలా నెలల పిల్లవాడు, చిన్నవాడు. బావగారితో అక్క ఎంతో సంతోషంగా ఉండేది. ఎవరు ఇంటికి వచ్చి ఏదన్నా అడిగితే ఇది లేదు అని చెప్పేది కాదు. చేతికి ఎముక లేదు అన్నట్టుగా సాయం చేసేది చుట్టూ ఉన్న వారందరికీ. ఎంఎస్సీ బీఎడ్ చేసినా సరే ఇంట్లో అందరికీ తలమానికంగా ఉండేది. యాక్సిడెంట్లో బావగారు పోవడంతో ఆ జాబ్ అక్కకి ఇచ్చారు. నేను చిన్నవాడిని, మోహన్ మరీ చిన్నవాడు. వాడికి చిన్నతనంలో నుండి అస్సలు ఆరోగ్యం బాగుండేది కాదు. అయినా సరే వాడిని చూసుకుంటూ, నన్ను చూసుకుంటూ జాబ్కి వెళ్తూ తను ఎంతో అపురూపంగా చూసుకునేది. మోహన్ పెరిగి వాడయ్యాక కూడా తల్లికి ఇష్టం లేకపోయినా గీతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే అన్నీ దిగమింగుకుని నెట్టుకొచ్చింది. ఈ మధ్య తాను రిటైర్ అయ్యే ముందు ఇలా తనకి యాక్సిడెంట్ అవడంతో మంచాన పడేసరికి వీళ్ళు ఆడింది ఆట, పాడింది పాటగా అయిపోయింది. గీత ఏం చెప్తే అది వింటూ తల్లిని ఇలా బాధ పెడుతున్నాడన్నమాట. సరేలేండి, ఏదో ఒక దారి చూద్దామంటూ వర్ధని తెచ్చిన కాఫీని తాగాడు. హాల్లో అనిల్ ఫోన్ అదే పనిగా మోగుతోంది. అనిల్ పూజలో ఉండడంతో ఫోన్ రింగ్ని సరిగా వినిపించుకోలేదు. కానీ ఫోన్ రింగ్ ఆగకపోవడంతో పూజలో నుంచి లేచి వచ్చి ఫోన్ ఎత్తి హలో అనేసరికి, సారు, నేను మీ అక్కగారింట్లో పని మనిషి లక్ష్మిని. అక్క ఇంట్లో పని మనిషి అనే మాట వినగానే అనిల్కి గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. తనలో తను తమాయించుకుని, చెప్పమ్మా అన్నాడు. మీరు ఒకసారి సాయంత్రం ఇక్కడికి రాగలరా అంది. తను జవాబు ఇచ్చేలోగా, ఇంటికి రావద్దు, మీరు గేటు ముందు ఉన్న రోడ్డు అవతల ఉండండి, మీకు పెద్దమ్మగారు చెప్పమన్నారు, ఏమైంది అని అనిల్ అంటుండగానే, అయ్యా పెద్దమ్మగారు బాగానే ఉన్నారు, మీరేం కంగారు పడొద్దు, మిగతా విషయాలన్నీ సాయంత్రం చెప్తా అని ఫోన్ పెట్టేసింది.
అనిల్కు ఏమీ అర్థం కాలేదు. అలాగే ఉండిపోయేసరికి వంటింట్లో ఉన్న వర్ధిని, ఏంటండి అలా ఉండిపోయారు, ఏమైంది? అనిల్ ఫోన్ విషయం చెప్పేసరికి, మీరేం కంగారు పడకండి, నేను కాసేపు ఉన్నాక గీతకి ఫోన్ చేసి అడుగుతానులే అని సర్ది చెప్పేసరికి కొంచెం కూల్ అయ్యాడు అనిల్. లక్ష్మి ఫోన్ చేసినట్టు చెప్పకు అని హితబోధ చేశాడు. వంట అయ్యాక వర్ధని గీతకు ఫోన్ చేసింది, ఎలా ఉన్నావు అంటూ. గీత కొన్ని నిట్టూర్పులు వదిలాక, మీ అత్తయ్య గారు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని అడిగింది. నాకు ఏ పని తప్పినా ఆవిడ పని తప్పేటట్టుగా లేదు. ప్రస్తుతానికి ఆవిడ బాగానే ఉన్నారు. ఈ మధ్య కాస్త మమ్మల్ని విసిగించడం లేదు. ఎప్పుడు ఏదో ఒకటి రాసుకుంటూనే ఉంటున్నారు. రామకోటో సాయికోటో అనుకుంటా. ఏంటి అని అడిగితే ఏమన్నా పని చెప్తారేమో నేనే లోపలికి వెళ్ళడం లేదు. ఇప్పుడు కూడా అదే రాసుకుంటున్నారు. ఇప్పుడు ఆవిడ్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అంది. ఫోన్ ఆవిడకి ఇవ్వడం ఇష్టం లేదని వర్ధనికి అర్థమయ్యి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. ఫోన్ విషయం అనిల్కి ఫోన్ చేసి మరీ చెప్పింది. ఆఫీస్ నుండి కొంచెం ముందుగా పర్మిషన్ పెట్టి అక్క ఇంటి దగ్గరలో ఉన్నప్పుడు లక్ష్మికి ఫోన్ చేశాడు. 5 నిమిషాల్లో వస్తున్నట్లు. లక్ష్మి పార్వతమ్మ చెవిలో ఊదింది. పార్వతమ్మ గీత ఎక్కడుందో చూడమంది. గీత బెడ్రూమ్లో ఎవరితోనో ఫోన్ మాట్లాడుతోంది. బీరువాలో ఉన్న చీర కవర్ ఒకటి తీయించుకుంది. ఆ కవర్లో తాను ఎప్పుడు రాసే పుస్తకం పెట్టి చేతుకున్న ఉంగరం తీసి లక్ష్మి చేతిలో పెట్టి, ఈ 2 అనిల్కి ఇచ్చే, ఎవరూ చూడకుండా అని చెప్పింది. ఉంగరం ఎందుకు ఇచ్చిందో లక్ష్మికి కూడా అర్థం కాలేదు. ఉంగరాన్ని చీర కొంగులో కట్టుకుని పుస్తకం కవర్ని చెత్తబుట్టలో పాటు బయటికి తెచ్చింది. ఎదురుగా ఉన్న రోడ్డు అవతల షాప్ దగ్గర అనిల్ని చూసి చేతిలో ఉన్న పుస్తకం కవర్ని కొంగుకున్న ఉంగరాన్ని తీసి అనిల్ చేతిలో పెట్టి, పెద్దమ్మగారు బాగానే ఉన్నారు, మీరేం ఆలోచించవద్దు అని నేను వెళ్తానంటూ ఎక్కడ గీత చూస్తుందో అన్న భయంతో లోపలికి తుర్రుమంది. అనిల్కి ఉంగరం స్టోరీ అర్థం కాకపోయినా ముందు ఇంటికి వెళ్ళాలి అనుకుని అక్కడి నుండి బయలుదేరాడు. ఇంటి గేట్ చప్పుడవడంతో గ్లాస్తో మంచినీళ్ళు తెస్తూ, వదిన గారింటికి వెళ్ళారా, ఏమన్నారు అంటూ ప్రశ్న మీద ప్రశ్న వేసింది వర్ధిని. కాసేపు ఆగు అన్నట్టు చేతిని ఆడించి గ్లాస్ అందుకున్నాడు. సోఫాలో కూర్చుని అక్క పంపిన కవర్ని సంచిలో నుండి బయటికి తీశాడు. పాత డైరీ. ఉంగరం చూసేటప్పటికి వర్ధనికి కూడా అర్థం కాలేదు. డైరీ తెరిచి చూశాడు. మొదటి పేజీలోనే ఒక తెల్లని కాగితం. ప్రియమైన తమ్ముడికి అనే అక్షరాలు. కాగితం ఓపెన్ చేశాడు. పూర్తిగా చదివేసరికి కళ్ళ వెంట నీరు ఆగలేదు. భావన ఆఫీస్లో చాలా చలాకీగా ఉంటూ అందరి మన్ననలు పొందుతూనే కొంచెం స్టైల్ కొట్టడం మొదలుపెట్టింది. కానీ ఒంట్లో ఉన్న రక్తం భామదే కావడం వల్ల ఏంటో కానీ సమాజ సేవలో ఆఫీస్ తరపున జరిగే వాటికి అందరితో పాటు తాను చురుకుగా పాల్గొనేది. కానీ ఇంట్లో ఇక్కడ గ్లాస్ అక్కడ పెట్టదు. అమ్మా భావన, కాసిని మంచినీళ్ళు ఇయ్యమ్మా, ఇందాకటి నుంచి వెక్కిళ్ళు వస్తున్నాయి, లక్ష్మి కనిపించలేదు, అడుగుదామంటే అని పిలిచింది పార్వతమ్మ. అబ్బా ఏంటి బామ్మ, ఒక్క నిమిషం కూడా నన్ను రెస్ట్ తీసుకొనివా? నాకు ఈరోజు ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి. రేపు మేము వృద్ధులకు సర్వీస్ చేస్తున్నాము, నేనే టీం లీడర్ని అక్కడ అని సమాధానం ఇచ్చేలోగా, ఏంటి ఏమైంది, పిల్లని మీరు కంగారు పెడుతున్నారు, నేను ఒకదాన్ని ఇక్కడే ఉన్నానుగా, నన్ను అడగొచ్చు కదా అంటూ గ్లాస్తో సగం వాటర్ ఇచ్చింది. పార్వతమ్మకి తన స్థితిని చూసి తనకి అసహ్యం వేసింది. అన్నీ దిగమింగుని సర్దుకుపోతుంది. అమ్మా, నేను ఈరోజు ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి. నాకు గొప్ప బాధ్యతనిచ్చారు మా బాసు. చాలా పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. రేపు 200 మంది వృద్ధులకు మేము సర్వీస్ చేస్తున్నాము. పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. ఆ ప్రోగ్రాంకి నేనే టీం లీడర్ని, మీరు కూడా రండి అక్కడికి అంటూ సాగదీస్తూ చెప్పింది తల్లికి. గీత తెగ సంబరపడిపోయింది. నీకు పెద్దలంటే ఎంత భక్తి గౌరవం అంటూ మురిసిపోయింది. ఇదంతా లోపల నుంచి వింటున్న పార్వతమ్మకు నవ్వాగలేదు. అంత బాధలోనూ, సరేలే రేపు కదా ప్రోగ్రాం, వస్తాంలే తప్పకుండా అంటూ బుగ్గలు ముద్దాడింది. మోహన్ ఆఫీస్ నుండి ఇంటిలోకి అడుగు పెడుతూ చేతిలో ఉన్న లంచ్ బాక్సు ఇంకో చేతిలో ఉన్న పుస్తకాన్ని గీతకి ఇచ్చాడు. ఏంటండి ఈ పుస్తకం అంటూనే పుస్తకం కేసి చూసింది. గీత ఊపిరి లేని పెద్దరికాలు అనే టైటిల్. చర్మం ముడతలు పడి పదుల వయసులో ఉన్న పండు ముసలి అవ్వ ఫోటోతో పుస్తకం చూడగానే ఏదో విలువలతో కూడిన పుస్తకం అని తలపించేలా ఉంది ఆ పుస్తకం. ఏంటి ఈ పుస్తకం అంటూ చేతిలో ఉన్న మంచినీళ్ళ గ్లాసు అందించింది. నాకు ఆకలిగా ఉంది, ముందు ఏదన్నా పెట్టు. సరే, ముందు మీరు స్నానం చేసి రండి, ఈలోగా డిన్నర్ రెడీ చేస్తా. ఈలోగా భావన కూడా వచ్చింది. ఒసేయ్, నువ్వు కూడా వచ్చేయి, భోజనానికి కూతుర్ని కూడా పిలిచింది. సరే అంటూ ఇద్దరు ఫ్రెష్ అయ్యారు. భోజనానికి కూర్చుని, అమ్మ డిన్నర్ చేసిందా అని అడిగాడు. ఇంకా లేదు, కాసేపు ఉన్నాక పెడతా, ముందు మీరు తినండి. అదేంటి ఇంకా పెట్టలేదా, పాపం పెద్దది కదా, ఇప్పటి వరకు ఎందుకు పెట్టలేదు? తన అసహనాన్ని చూపించాడు మోహన్. మొగుళ్ళో వచ్చిన మార్పుని చూసి కంగు తిన్న గీత డామినేట్ చేయాలని మా చిన్ననాటి స్నేహితురాలతో ఫోన్లో అలా మాట్లాడుతూనే టైం తెలియలేదు. ఇంతలో మీరు వచ్చారు. ఒక రోజుకి ఏమీ అవ్వదు, మీరు తినండి అంటూ కోపం ప్రదర్శించింది. ఇంకో ప్లేట్లో కాస్త కూర, పొద్దున మిగిలిన పప్పు వేసి అత్తగారి ముందుంచింది. పాపం ఆవిడికి ఓపిక లేకపోవడంతో పైకి కూడా లేవలేకపోయింది. అది చూస్తున్న మోహన్కి కొంచెం బాధ అనిపించినా గీత నోటికి భయపడి నోరు మూసుకున్నాడు.
నెమ్మదిగా పైకి లేచి నోట్లో అన్నం ముద్ద పెట్టగానే నోరు కారానికి చుర్రుమంది. ట్యాబ్లెట్ల పైత్యం, కూరలో కారం రెండూ నషాలానికి అంటుకున్నాయి. ఎదురుగా ఉన్న చెంబులో ఉన్న మంచినీళ్ళని గటగటా తాగేసింది. అమ్మా గీత, కాసంత నెయ్యి వేయమ్మా, కూర చాలా కారంగా ఉంది అంటుండగానే గయ్యం అంటూ లేచింది. ఇప్పుడు మీ అబ్బాయి మనవరాలు శుభ్రంగా లొట్టలేసుకుని మరీ తిన్నారు. మీకు నా కూరలు నచ్చడం లేదు. నెయ్యి కూడానా? సర్లే అంటూ ఒక స్పూన్ నెయ్యిని చిలకరించింది. తప్పక ముద్దకి నీళ్ళని అడ్డం పెట్టుకుని భోజనం అయిందనిపించింది. భోజనాలు అయ్యాక టీవీ ముందు కూర్చుని తను తెచ్చుకున్న పుస్తకాన్ని తెరిచాడు మోహన్. ఏంటండి, రేపు ఏమన్నా పరీక్షలా అంత సీరియస్గా చదువుతున్నారు? ఈ పుస్తకం గురించి మా ఆఫీసులో పెద్ద చర్చే జరిగింది ఈరోజు. ప్రతి ఒక్కరూ చాలా బాగుందంటూ ఒకటే ప్రశంసలు. మా బాస్ అయితే ప్రత్యేకంగా పుస్తకం రాసిన రచయిత్రిని ఒకటే పొగడ్తలతో ముంచెత్తాడు. ఎవరో మానస అని కొత్త రచయిత్రట. మొట్టమొదటి నవలతోనే పెద్దవాళ్లతో సమాన స్థాయికి వెళ్ళిపోయారట. ఊపిరి లేని పెద్దరికాలు పుస్తకంలో ఏముందో అని ఆఫీసు నుండి డైరెక్ట్గా బుక్ స్టాల్కి వెళ్తే అక్కడ లేవు. 2-3 స్టాల్స్ తిరిగి కొన్నా ఈ పుస్తకాన్ని అన్నాడు మోహన్. మాటలు వింటున్న భావన, నానా నువ్వు అమ్మ రేపు మేము కండక్ట్ చేసే క్యాంపుకి రావాలి. నీకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే నువ్వు ఇప్పటి వరకు పొగిన రచయిత్రే మా స్పెషల్ గెస్ట్. ఈ బుక్ నేను ఆల్రెడీ చదివేశా, చాలా బాగుంది. స్పెషల్గా ఆవిడ రాసిన పెద్దవారిపై చూపాల్సిన గౌరవ మర్యాదల గురించి ఉదాహరణలతో రాసిన విధానం చాలా మనసును కలిచివేసింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఇంత ఘోరంగా ట్రీట్ చేస్తారా పెద్దవాళ్ళని అని అనుకున్న ఆవిడికి నేనే సన్మానం చేస్తున్నాను రేపు. సరే, నేను కూడా ఈ పుస్తకాన్ని చదివి రేపు వచ్చినప్పుడు ఆవిడతో ఫోటో తీయించుకుంటా అని గీత సంబరపడిపోయింది. మర్నాడు పొద్దున్నే గీత హడావుడిగా పని చేసుకుంటోంది. లక్ష్మిని అరుస్తూ తొందర పెడుతోంది పని తొందరగా చేయమని. పార్వతమ్మ కూడా తొందరగా లేచి రెడీ చేయమని లక్ష్మిని తొందర పెట్టసాగింది. అత్తగారి హడావుడి గీతకి అర్థం కాలేదు. ఎందుకు రెడీ అవుతుందో ఏంటో అని మోహన్ని పిలిచింది. పార్వతమ్మ లోపలికి వెళ్ళిన మోహన్తో, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి, నా కట్టు విప్పుతానన్నారు. నువ్వు రెడీ అవ్వమన్నావుగా. రెడీ అవుతున్నా అంది. అప్పుడు గుర్తొచ్చింది మోహన్కి అమ్మ హాస్పిటల్ సంగతి. కిచెన్లోకి వచ్చి మెల్లగా గీత చెవిలో ఊదాడు. ఎలాగా ఇప్పుడు భావనకి చెప్పాంగా, ఈవిడ తీసుకెళ్తే మనం ప్రోగ్రాంకి లేట్ అవుతాము. ఇప్పుడు ఎలా అని ఒకరినొకరు మళ్ళా గుల్లాలు పడుతున్నారు. పోనీ రేపు తీసుకెళ్దామని చెబుదామా అనుకున్నారు. కానీ ఆ డాక్టర్ ఇంకో 20 రోజులు ఊర్లో ఉండడు. అందుకే బతిమాలి ఈ రోజుకి అపాయింట్మెంట్ బుక్ చేశా. మరి ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా పని మనిషి లక్ష్మిని పంపుదాం. కానీ లక్ష్మి హ్యాండిల్ చేయలేదు అక్కడ అని అనుకున్నారు వారిద్దరికి సడన్గా అనిల్ గుర్తొచ్చాడు. సరే అనుకుని మోహన్ అనిల్ కాల్ చేశాడు. ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టుగా. కుశల ప్రశ్నలు వేశాక నాకు చిన్న సాయం కావాలి అన్నాడు. చెప్పరా, నా దగ్గర మొహమాటం ఎందుకు అన్నాడు కదా అని ఈరోజు డాక్టర్ దగ్గరికి అమ్మని తీసుకెళ్ళాలి. నాకు అర్జెంటుగా ఆఫీస్ వర్క్ వచ్చింది. ఇంట్లో గీతకేమో అస్సలు ఒంట్లో బాగోలేదు. నువ్వు కొంచెం తీసుకెళ్ళు. ఈరోజు కట్టు విప్పుతానన్నారు. అందుకని వేరే దారి లేక నీకు కాల్ చేశాను అన్నాడు. అనిల్ దానికేమ్రా, నాకు అభ్యంతరం లేదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా దగ్గర దింపుతావా? నేనే రానా అని అంటుండగానే పక్క నుండి ఆయన్నే రమ్మనండి అని గీత మాటలు వినపడ్డాయి. నాకు ఇదే కావాలిరా, నా పనికి మీరు అడ్డు రాకూడదు అని మనసులో అనుకున్నాడు. నేనే ఆలోచిస్తున్న అక్కని ఎలా తీసుకురావాలి అని మనసులో అనుకున్నాడు. స్వామి కార్యం స్వకార్యం రెండూ కలిసి వచ్చినట్టు అనుకుని చాలా సంతోషపడ్డాడు అనిల్ మనసులో. నేను వర్ధిని ఒక అరగంటలో వస్తాంరా, అమ్మని రెడీగా ఉండమని చెప్పు అని ఫోన్ పెట్టేశాడు. గీత మోహన్కు తమ పాచిక పారిందని సంబరపడ్డారు. అనిల్ కార్ పార్కింగ్లోకి రావడం చూసి లక్ష్మి గీతకి చెప్పడంతో అప్పుడే దువ్వుకున్న జుట్టుని చెరిపేసుకుని ఏదో 10 లంకణాలు చేసినట్టు ముఖం నీరసంగా ఉన్నట్టు నటించింది. పైకి వర్ధని అనిల్ వచ్చి నెమ్మదిగా పార్వతమ్మని కారులో హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నారు మోహన్ గీతలు. గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలు, పెద్దలు, గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ ఆ రోజు భావన ఆఫీస్ వారు జరిపే ప్రోగ్రామ్స్కి వచ్చారు. భావన తెగ హడావిడి చేసేస్తుంది. చేతిలో ఏవో పేపర్లు తీసుకుని అందరి కళ్ళు తన మీద పడాలనే తపన ఎవరికి ఉండదు. క్యాబ్లో ఇంతలో మోహన్ గీతలు గేట్లో నుండి రావడం చూసి పరిగెత్తుకొని ఎదురెళ్ళి తల్లిదండ్రులను ఆహ్వానించింది. మా అమ్మాయే ఈ అమ్మాయి అన్నట్టు కొంచెం గర్వం తొంగి చూశాయి వాళ్ళ మొహాల్లో. తల్లిదండ్రులకి గౌరవిస్తోంది అని తెలిసిన వాళ్ళకి తాను అమ్మని గౌరవించాలి అన్న విచక్షణని వారు మర్చిపోవడం గమనార్హం. తన బాస్ని పరిచయం చేసింది. భావన బాస్ మీ అమ్మాయి చాలా గొప్ప సంస్కారవంతురాలు. మేము చేసే ప్రతి పనిలోనూ చాలా వేగంగా పనిచేస్తుంది. మోరల్స్ బాగా ఉన్నాయి. తన మాటల్లో అర్థమయ్యింది. ఇంట్లో ఉన్న బామ్మగారికి తను అన్ని సేవలు చేస్తుందట కదా. స్నానం చేయించడం దగ్గర నుండి అన్నం తినిపించడం ఇలా మరెన్నో చేసి ఆఫీస్కి వస్తుందట కదా. మా ఆఫీస్లో ఆయమ్మ వాంతి చేసుకుంటే తానే క్లీన్ చేసి శుభ్రం చేసింది. ఎంత గొప్ప మనిషి మీ అమ్మాయి అని తెగ పొగుడుతున్నారు. ఆ మాటలు విన్న ఆ ముగ్గురికి ఆనందం కన్నా బాధ అనిపించింది. ఎందుకంటే తాను ఎప్పుడూ ఏ హెల్ప్ చేయలేదు.
కొన్ని వృద్ధాశ్రమాల నుండి చాలామంది వచ్చారు. కొంతమంది వీల్చైర్లలో, కొంతమంది స్టిక్స్ పుచ్చుకుని వచ్చారు. అంతా వేరే వేరే ప్రాంతాల వారు. ఇంకొద్దిసేపట్లో కార్యక్రమం జరగడానికి టైం అవుతూ ఉండగా గేట్ ఎదురుగా నీలం రంగు కారు ఆగింది. ఎందుకో వెనక్కి చూసేటప్పటికి అనిల్ కారు అది. మోహన్ గీతకి ఆ సంఘటన మింగుడు పడలేదు. స్టన్ అయిపోయారు. ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. వెనక డోర్లో నుంచి వర్ధని పార్వతమ్మలు దిగడం చూసి మొత్తానికి తెల్లమొహాలు వేశారు. ఎందుకు వచ్చారో ఇప్పుడు వారికి ఏం చెప్పాలో అర్థమే కాలేదు. పార్వతమ్మకి కట్టు విప్పారు. చేతిలో కర్ర, పెద్ద జరీ అంచు చీర కట్టుకుని వచ్చింది. మోహన్ ఏంటిది అనే ఆలోచన, గీతకి ఈవిడికి ఇంత పెద్ద అంచు చీర ఎక్కడిది అనే ఆలోచన పరుగులు తీస్తున్నాయి. నెమ్మదిగా వారంతా మోహన్ కూర్చున్న కుర్చీకేసి రావడంతోనే మోహన్ చూసి, మీరంతా ఏంటి ఇక్కడ? గీత, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటూ ఉండగానే, ముందు మీరు చెప్పండి, అత్తయ్య గారిని మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఆంతర్యం ఏమిటి అని తన కోపాన్ని ప్రదర్శించింది. మమ్మల్ని ఇక్కడికి గెస్టులుగా పిలిచారు. వెళదామనుకునేలోగా మీ నుండి కాల్ రావడంతో ఈ ప్రోగ్రాంని వదులుకుని, అక్క ముఖ్యం కదా అని అక్కడికి వెళ్ళి పని తొందరగా అయిపోవడంతో ఇక్కడికి వచ్చాం. అబద్ధం ఆడారు మీరు అని చెప్పకనే చెప్పినట్టు, చెప్పు పుచ్చుకుని కొట్టినట్టు వారి ముఖాలు పిలవంగా అయిపోయాయి. ఇంతలో భావన బాస్ వారి వైపుకి పరిగెత్తుకుని రావడం చూసి, సరేలేండి, మాకు తప్పక వచ్చాం. భావన ఏడుస్తుందని. మేమేం రావాలని రాలేదులేండి, ఫంక్షన్ అయ్యాక మాట్లాడదాము. ముందు చైర్స్ గెస్ట్లకి అంట, మీరు ఎక్కడో అక్కడ కూర్చోండి. మేము వెళ్ళేటప్పుడు అత్తయ్య గారిని తీసుకువెళ్తాం. అదిగో భావన వాళ్ళ పెద్ద బాస్ మా కోసం వస్తున్నట్టున్నారు. మేము తర్వాత మాట్లాడతాము అని ఈసడించుకున్నట్లుగా అంది గీత. నీకు ముందుంది ముసళ్ళ పండగ, వెయిట్ చేయవే నంగనాచి అని నోట్లో తిట్టుకుంది వర్ధిని. భావన, బాస్ కలిసి మోహన్ వాళ్ళని దాటుకుని వెనక వరుసలో కూర్చున్న పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇదేమీ అర్థం కాని వారు తెల్లముఖాలు వేశారు. పార్వతమ్మ బాస్ని గాడ్ బ్లెస్ యూ నాయనా అని పైకి లేపింది. ఈవిడ్ని మీకు పరిచయం చేస్తా, ఇలా రండి అని మోహన్ మరియు కొంతమందిని పిలిచారు. ఈ మేడంని మీకు 2 రకాలుగా పరిచయం చేయాలి. నేను ఒక రకంగా పరిచయం చేస్తా. ముందుగా, మేడం నాకు చదువు చెప్పిన గురువు, నాకు ఫీజులు కట్టి నాకు విజ్ఞానాన్ని అందించిన గొప్ప గృహిణి. నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఈమె కారణం. నేను అనుభవిస్తున్న ప్రతి పైసాకి ఈమె అధికారి అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. పార్వతమ్మకి కొంచెం ఇబ్బందిగా అనిపించినా అవన్నీ నిజాలు. మోహన్, గీత, భావన ముఖాల్లో రక్తపు చుక్కలేదు. ఇవన్నీ అనిల్, వర్ధినీలు గమనిస్తూనే ఉన్నారు. అక్కడున్న వారంతా ఆమె ఆశీస్సుల కోసం కాళ్ళకి దండాలు పెట్టారు. బాస్ చెప్పడంతో భావన, మోహన్, గీతాలు కూడా పెట్టారు. దండాలు పెట్టడం చూసి అనిల్ వాళ్ళకి నవ్వాగలేదు. ఇంకా ఉంది డోంట్ వర్రీ అన్న కసి అనిల్ ముఖంలో కనిపిస్తూనే ఉంది. స్టేజ్ మీద పెద్దలంతా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. పెద్దల గురించి, వారి ఆలనా పాలన గురించి, ఇంకా ఊపిరి లేని పెద్దరికాలు బుక్ గురించి, దాని రచయిత్రి మానస గురించి, బుక్లో ఉన్న విలువల గురించి చెప్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ కళ్ళు చెమర్చాయి. మోహన్, గీతలకి కూడా. ఎందుకంటే వారంతా ఆ పుస్తకాన్ని ఆల్రెడీ చదివేశారు. ఆ పుస్తక జ్ఞానం ఉండడం వల్ల వాళ్ళ పక్కనున్న వాళ్ళతో కథలో వాడు ఇలా చేశాడు, అది అలా చేసింది, అంతేగాక చిన్నపిల్లని కూడా వాళ్ళు పాడు చేశారు, విలువలు లేకుండా పెంచారు అంటూ పక్కనున్న వారితో పెద్ద లెక్చర్ ఇస్తున్నాడు మోహన్. భావన స్టేజ్ మీదకి వెళ్ళి సన్మానానికి కావాల్సిన స్పీచ్ని వినిపించసాగింది. అందరికీ నమస్కారాలు. నేను ఊపిరి లేని పెద్దరికాలు పుస్తకాన్ని 5 సార్లు చదివాను. నాకు ప్రతి పేజీ చదువుతున్నప్పుడల్లా కన్నీటి పర్యంతం అయ్యాయి. ఒక చోట అయితే బామ్మ ఎక్కిళ్ళు వస్తున్నాయి, కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మా అని అడిగినప్పుడు మనవరాలు, కోడలు పెట్టిన బాధలు అయితే వర్ణనాతీతం. ఆ కోడలు అసలు ఆడదేనా? తల్లి లాంటి అత్తగారిని ఇన్ని బాధలు పెడుతున్నా చివరికి ఆ కొడుకు కూడా పెళ్ళాన్ని సమర్థించాడు. కానీ ఎన్నో నొప్పుల్ని తన జీవితాన్ని ఇచ్చిన తల్లి గురించి అస్సలు పట్టించుకోలేదు. ఆ రోజు నేను అన్నం కూడా తినలేదు. అయినా పెద్దలు అంటే గౌరవం లేని వారిని సమాజంలో బతకనీయకూడదు, వారిని వెలివేయాలి. వారికి ఆదరణ ఏది? మన మానస గారు ఆమె బాధలన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. అందుకే నేను కంకణం కట్టుకున్నాను. నా సెలవు దినాల్లో వృద్ధాశ్రమాలకు వెళ్ళి వారికి సేవ చేసుకుని తరించాలని ఉంది అంటూ పెద్ద స్పీచ్ ఇచ్చింది. నేను ఈ పుస్తక రచయిత మానస గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అనగానే వెనక వరుసలో కూర్చున్న అనిలు, వర్ధిని, పార్వతమ్మలు పైకి లేచారు. ఏమైంది అని గీతకేసి మోహన్ సైగ చేయగా, ఏమో ఏ టాయిలెటో వచ్చి ఉంటుంది, మీరు ఊరుకోండి అని సైగ చేసింది గీత. కానీ భావన బాస్ స్టేజ్ మీద నుండి కిందకి వచ్చి పార్వతమ్మ చేయి పుచ్చుకుని స్టేజి మీదకి తీసుకువెళ్ళాడు. అక్కడి వారి చప్పట్లతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోయింది. మోహన్, గీత భావనలకి పిచ్చెక్కింది. ఊపిరి లేని పెద్దరికాలు రచయిత్రి అమ్మా అని నోటమాట పెగల్లేదు మోహన్కి. అంటే తను డైలీ మా ఇంట్లో జరిగేవి రాసిందా? అంటే ఈ కథలో బాధలు పెట్టిన వారం మేమేనా? నోటి మాట రాలేదు, కంట నీరు ఆగలేదు ఆ ముగ్గురికి. వారి జీవితాల మీద వారికి అసహ్యం వేసింది. పార్వతమ్మని పుష్పమాలతో మెడను అలంకరించారు. బాస్ అయితే వంగి వంగి దండాలు పెడుతూనే ఉన్నాడు.
పుష్పగుచ్చం ఇచ్చి కాళ్ళకి మొక్కింది భావన. అప్పుడు కూడా భావన మీద ఎనలేని ప్రేమని చూపించింది పార్వతమ్మ. అక్కడున్న వారి బలవంతంతో పార్వతమ్మ మైక్లో మాట్లాడింది. ఎక్కువసేపు మాట్లాడి మిమ్మల్ని విసిగించను, కానీ కొన్ని మాటలు మీకు చెప్తాను, నచ్చితే ఆచరించండి. ఈ కథ రాయడం ఒక విచిత్రం అయితే ఇలా అచ్చువేసి నన్ను మీకు పరిచయం చేసి నా కథని ప్రజాదరణ పొందేలా చేసిన వారికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ముందుగా మా తమ్ముడికి మరదలకి కృతజ్ఞతలు చెబుతున్నాను. మనసులో తాను పని మనిషి లక్ష్మితో పుస్తకాన్ని ఉంగరాన్ని పంపిన సంఘటనని గుర్తు చేసుకుంది. నేను మంచం మీద ఉంటే నాకు కన్నతల్లిలాగా సేవలు చేసి నన్ను చంటిపాపలా చూసుకున్న మా పని మనిషి లక్ష్మికి కృతజ్ఞతలు. పని మనిషి అనేకన్నా నా కన్నతల్లి అనడం సబబేమో. వారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. నేను మామూలుగా రాసి ఇచ్చాను. మా తమ్ముడు ఈ పుస్తకాన్ని అచ్చువేయించాడు. అది నాకు తెలియదు. మాటల సందర్భంలో తెలిసింది మంచి ప్రజాదరణ పొందింది అని. ముందుగా నేను అతి సాధారణ గృహిణిని, అమ్మని, ఆ తర్వాత టీచర్ని. గృహిణిగా, టీచర్గా నా బాధ్యతలు నేను బాగా నిర్వర్తించి ఉండి ఉంటాను. అందుకే ఈ మీ ప్రేమ అభిమానాలు చూరగొన్నాను. కానీ అమ్మ బాధ్యత బాగా చేసి ఉండి ఉండను బహుశా. అందుకే అవమానాలు, చిత్కారాలు పొందాను. ఆడదానికి ఆడది శత్రువు అనే మాట నిజం కాదని చాలాసార్లు నేనే ఎంతోమందితో వాదించేదాన్ని. కానీ నా నిజ జీవితంలో అది నిజమయ్యింది. మీ అందరి నుండి పెద్దవాళ్ళం పెద్దగా ఏమీ కోరుకోము. చిన్న చిన్న ఆనందాలు, అటెన్షను కోరుకుంటాము అంతే. అది కూడా మీరు మాకు ఇవ్వలేకపోతే పురిటి నొప్పులు మాకు ఎందుకు అనుకుంటే మీరు ఎవ్వరూ ఇలా ఉండేవారు కాదు. ఎందుకు అర్థం చేసుకోరు? మీరు చూపిన ప్రేమని ఇలానే మీకు మీ పిల్లలు చూపించరని మీరు ఎందుకు అనుకోరు? లైఫ్ సైకిల్ ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. మీరేం చేస్తే మీకు అదే తిరిగి వస్తుంది. మామిడి టెంక నాటితే యాపిల్ మొక్క రాదు కదా. మనల్ని ఎప్పుడు మన పిల్లలు ఫాలో అవుతారు అని ఎందుకు ఆలోచించరు? దయచేసి పెద్దవాళ్ళని కోప్పడొద్దు, చిదరించుకోవద్దు. వారు మనుషులే, అందరూ పెద్దవారు అవుతారు. అది మర్చిపోవద్దు. నా మాటలు ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి. నా మిగిలిన జీవితాన్ని వృద్ధాశ్రమంలో గడుపుతాను. ఇక సెలవు అన్న వెంటనే అంతా లేచి నిలబడి కన్నీళ్లతో హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. గీతామోహన్ భావనల కళ్ళ నుండి పూర్ణ వర్షంలా కన్నీటి దారులు వరదలా పొంగాయి. పశ్చాత్తాపంతో